హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందికం సురేష్ కు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నందికం సురేష్ పిటిషన్ను విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. రెండు 2020లో రాయి తగిలి మృతి చెందిన మరియమ్మ కేసులో నందికం సురేష్ 78వ నిందితుడిగా ఉన్నాడని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. 2002లో ఘటన జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం సురేష్ పై కేసులు బనాయిస్తోందని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదించారు. కానీ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేసు విచారణ వాయిదా వేసింది. బాబాయ్